ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో వెలిసిన శ్రీ 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 పోలేపల్లి పైడితల్లి అమ్మవారి జాతర 100వ సంవత్సరం కావడంతో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఎస్పీ రాఘవులు తెలియజేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో వెలిసిన శ్రీ 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 పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర 100వ సంవత్సరం కావడంతో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఎస్పీ రాఘవులు తెలియజేశారు. ఈ జాతరలో ఎటువంటి అసాంఘిక ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు, జాతరలో ఎవరైనా అల్లర్లకు పాల్పడితే బైట్ ఓవర్ కేసులు పెడతామని అల్లరి మూకలకు హెచ్చరించారు. ముఖ్యమైన ప్రదేశాల్లో 21 చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు, రద్దీగా ఉన్న ప్రాంతాల్లో 2 డ్రోన్లతో నిత్యం పర్యవేక్షణ ఉంటుందని, అంతేకాకుండా గుడి ఆవరణ నుండి బొబ్బిలి సెంటర్ వరకు 4 ప్రాంతాలలో మూవింగ్ టీంలను ఏర్పాటు ఎలా అన్ని విధాలా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ జాతరకు వచ్చే భక్తులకు గాని ప్రజలకు గాని ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఘనంగా జరిగేలా చూస్తామని డీఎస్పీ రాఘవులు తెలియజేశారు. ఈ జాతరలో శబ్ద కాలుష్యం చేసే కొమ్ము బూరలను నిషేధమని, ప్రతి ఏడాదిలాగానే ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని, వాహనాలు లోపలికి అనుమతి లేకుండా పోలీస్ క్వార్టర్స్, ఆర్సీఎం స్కూల్, 8వ గ్రీన్ గార్డెన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ, కొండంపేటలో 2 చోట్ల ఎలా 6 చోట్ల పార్కింగ్ సదుపాయం కల్పించినట్లు తెలిపారు. భక్తులు, స్థానికులు, కమిటీ సభ్యులందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈ రాజ్యంలో శ్రీ 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 ఈ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి శతవార్షిక జాతర మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఇది 100వ మహోత్సవం కాబట్టి దీనికి చాలా ప్రత్యేకత ఏర్పడింది. అంతేకాకుండా గవర్నమెంట్ కూడాను ఇది ప్రభుత్వం యొక్క జాతరగా డిక్లేర్ చేసి ఉంది. గవర్నమెంట్ ఫెస్టివల్ కింద డిక్లేర్ చేయడం ఉంది కాబట్టి దీనికి చాలా ప్రాధాన్యత ఏర్పడింది. దానికి అనుగుణంగానే పోలీసుల భద్రతా ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉందండి. దీనికి సంబంధించి వెహికల్ డైవర్షన్ పాయింట్స్ ఒక 4 పాయింట్లు పెట్టాం. బొబ్బుల నుండి వచ్చేవి, అదేవిధంగా బొబ్బుల నుండి రాజ్యం వైపు వచ్చేవి, పాల్కొండ నుండి బొబ్బుల వైపు వెళ్ళేవి, అదేవిధంగా చీపురుపల్లి నుండి బొబ్బుల వైపు వెళ్ళేవి, బొబ్బుల నుండి చీపురుపల్లి వైపు వెళ్ళే వాటికి డైవర్షన్ పాయింట్లు ఎక్కడికక్కడ పెట్టి అక్కడ పికెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హెవీ వెహికల్స్ ఏవి ఇటువైపు రానివ్వరు. అలాగే 2 వీలర్స్, కార్లు ఏమైనా ఉంటే వాటికి కూడాను పార్కింగ్ ప్లేసులు ఏర్పాటు చేయడం అయింది. మొత్తం పార్కింగ్ ప్లేసులు మొత్తం 6 చోట్ల పార్కింగ్ ప్లేసులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మొత్తం టోటల్గా 5 పికెట్లు ఏర్పాటు చేయడం జరిగిందండి. ముఖ్యంగా ఈ సంవత్సరం పండుగలో ఈ కొమ్ము బోర్లు పూర్తిగా నిషేధించడం జరిగింది. ఎందుకంటే ఈ కొమ్ము బోర్ల వల్ల స్త్రీలు కానీ, చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఆకతాయిలు కానీ, లేకపోతే పగటి వేషగాలు కానీ గాంధీ వేషం పెట్టేసి రోడ్డు మీద నిలబడి డిస్టర్బ్ చేయటం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ప్రజలకు ఇటువంటివి ఏదైనా ఇబ్బంది కలిగితే మన అమ్మవారి దేవస్థానం టెంపుల్ ప్రక్కనే ఒక పోలీస్ అవుట్ పోస్ట్ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా పోలీసు వాట్సాప్ నెంబర్ కూడా త్వరలో చెప్పడం జరుగుతుంది. ఎవరైనా వాట్సాప్లో సమస్య పెట్టినా లేదా డైల్ 100 ఫోన్ చేసినా ఇమీడియట్గా పోలీసులు స్పందిస్తారు. అదేవిధంగా ఈ మూవింగ్ టీంలో ఒక 4 మూవింగ్ టీంలు పెడతా ఉన్నాం. ఈ టెంపుల్ నుంచి బొబ్బుల రోడ్ జంక్షన్ వరకు పాయింట్లు ఏర్పాటు చేసి ఆ పాయింట్లో మూవింగ్ టీమ్స్ తిరుగుతూ ఉంటారు. ఎక్కడైనా ఆకతాయిలు కానీ ప్రజలకి భద్రత కలిగించే చర్యలు ఏమైనా ఉంటే తప్పనిసరిగా వాటిని అక్కడికక్కడే పరిష్కరించే విధంగా వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. ఈ జాతర ఎక్కడెక్కడైతే జరుగుతుందో ఈ ప్రదేశాల్లో ముఖ్యమైన కూడల్లో మొత్తం 21 చోట్ల ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక డ్రోన్ కెమెరా ఉంది. అదేవిధంగా ఎస్పీ గారిని అడిగి కనీసం ఇంకొక 1-2 డ్రోన్ కెమెరాలు వచ్చి వాటి ద్వారా కూడా ఈ జాతర అసాంఘిక కార్యకలాపాల గురించి ఎక్కడైతే తొక్కిసలాట జరగకుండా ఏర్పాటు చేయడానికి వీలుగా ఈ డ్రోన్ కెమెరాలు కూడా యూజ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మాకు ఈ పోలీసులకి కమ్యూనికేషన్ సంబంధించి ఒక 40 మ్యాన్ ప్యాకులు కూడా అడుగుతున్నాం. VHF సెట్ కమ్యూనికేషన్ కూడా తీసుకుంటున్నాం. అలాగే పోలీస్ సేవాదళ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క సేవలు కూడా మేము పరిగణలో తీసుకుంటాం. అంతేకాకుండా ఎక్కువగా మనకి సమస్యాత్మక విలేజెస్ అయిన ఈ గొల్లవీధి, మెంతిపేట ఈ ప్రజలతో ఆల్రెడీ సిఐ గారు మీటింగ్లు పెట్టారు. మళ్ళీ వాళ్ళు మీటింగులు కూడా పెడతారు. అందులో ఎవరైనా ట్రబుల్ మాంగర్స్ అనుకుంటే వాళ్ళని బైండ్ ఓవర్ కూడా చేయడం జరుగుతూ ఉంది.
ఈ విధంగా ఈ పోలీసులు ఈ ప్రజల సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకుంటారు. అన్ని శాఖల సమన్వయంతో మేము ముందుకెళ్తాం. దానికి అనుగుణంగా విలేకరులు కానీ లేకపోతే ప్రజలు కానీ మాకు కూడా సహకరించి ఈ పండుగ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడానికి తోడ్పాటును అందిస్తారని చెప్పి కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ. ఈ మొత్తం పార్కింగ్ ప్లేసులు ఈ పోలీస్ స్టేషన్ క్వార్టర్స్ ప్లేస్ ఉందండి. అక్కడ 2 వీలర్స్కి, కార్లకి, ఆటోలకి అక్కడ ఒకటి ఏర్పాటు చేసాం. అదేవిధంగా ఎందవ శ్యామ్ కుమార్ గార్డెన్ అని చెప్పి అక్కడ ఒకటి ఉంది. సెయింట్ ఆన్స్ స్కూల్ దగ్గర అక్కడ ఒకటి ఉందండి. అదేవిధంగా ఈ కొండంపేట దగ్గర సాయిబాబా టెంపుల్ అక్కడ ఒకటి పార్కింగ్ ప్లేస్ ఉంది. అలాగే మార్కెట్ యార్డ్ దగ్గర, బ్రిలియంట్ స్కూల్ దగ్గర ఇవన్నీ పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేయడం జరుగుతుందండి. బందోబస్తు అయితే మనకి ఈ సంవత్సరం ఏంటంటే ఈ సబ్ డివిజన్లో ఈ చీపురుపల్లిలో కూడా అమ్మవారి యాత్ర ఉంది, అమ్మవారి జాతర ఉంది అక్కడ. అదేవిధంగా ఎక్కడుంది, అదేవిధంగా ఎల్లారమ్మ జాతర జామి కూడా ఉంది. కాబట్టి జిల్లాలో ఒకేసారి 3 పెద్ద పండుగలు అవుతున్నాయి. కాబట్టి మెన్న ప్రాబ్లం ఎక్కువ ఉంది. అయినప్పటికీ ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేసి ముందు సంవత్సరం ఎంత బందోబస్తు అయితే ఇచ్చారో ఇంచుమించు అంతే బందోబస్తు ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది.